ఆ మనిషిని చూసేటప్పటికి వాళ్ళందరికీ మనసులో కలిగినటువంటి రకరకాల హావభావాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ అలా అనుగ్రహించడానికి వాళ్ళందరినీ గోపికల కింద పుట్టించి తాను కృష్ణుడి కింద అవతరించాడు. ఇన్ని కారణాల చేత అవతీర్య యదువంశంలో ఆయన ఆవిర్భించాడు. ఇదంతా శిశుపాలుడు ఆయన యొక్క గుణగణాన్ని ప్రశ్నించినందుకు గాను భీష్ముడు చెబుతున్నటువంటి కృష్ణుడి యొక్క ఉదాత్తమైనటువంటి గుణం. ఇది జరిగిన తర్వాత వెంటనే ఆయన ఏం చేశాడంటే పుడదాము అనుకున్నాడు. ఈ లోపల భూమి ఏం చేసింది, గోరూపంలో వచ్చి ఆయన్ని అయ్యా భూపారం బాగా పెరిగిపోయింది, రాక్షసులు పెరిగిపోయారని కన్నీరు కారుస్తూ బాబు నువ్వు చెప్తావా కాస్త అని బ్రహ్మని అడిగింది. బ్రహ్మ చెప్తే 4 ముఖాలతో చెప్తాడు కదా, 4 ముఖాలతో చెప్తాడు. ఆయన చెప్తే ఆయన 8 జీవులతో వింటాడు. అందుకని బ్రహ్మని తీసుకెళ్ళింది, ఈశ్వరుని తీసుకెళ్ళింది. ఇందాక ఇక్కడ అభిషేకం చేసేటప్పుడు జరిగిన పురుష సూక్తాన్ని చదువుకుంటూ దేవతలందరూ కూడా వెళ్ళి అడిగితే గోరూపంలో ఎందుకు వెళ్ళారంటే ఆయన అవతరించే అవతారంలో గోవు అంటే ఆయనకి చాలా ఇష్టం. అంచేత గోరూపంలో వెళితే అడిగితే బాగా వెంటనే వింటాడని చెప్పి భూదేవి ఆ రూపంలో వెళ్ళి ఆయన అడిగితే అప్పుడు దేవతలందరినీ ఆయన ఏమంటాడంటే మీ రూపాలలో యదువంశంలో ఆవిర్భవించండి, నేను యదువంశంలో దేవకీ వసుదేవుల గర్భాన్ని నేను పుట్టబోతున్నాను, మీ అందరి యొక్క శాపాలన్నింటినీ కూడా నేను తీరుస్తాను, మీ అందరి యొక్క కష్టాలన్నింటినీ నేను తీరుస్తాను, భూభారాన్ని తగ్గిస్తానని చెప్పి ఆయన పుట్టాడు. ఆయన మన కోసం పుట్టాడు, ఎక్కడో పుట్టడం కాదు, మన కోసం, మన దేశంలో, మన భూమి మీద, మనం నడుస్తున్నటువంటి భూమి మీద అవతరించినటువంటి కృష్ణావతారం. ఎవడో ఏదో చదువుకునేవాడు గుడ్డమాంసం తినేవాడు వచ్చి విమర్శిస్తే జరిగిపోయేటువంటి విషయం కాదు. ఇవన్నీ తర్వాత వస్తాయి. ద్వారక లేదు, అది లేదు, మనకి దృష్టాంతాలు కనబడుతున్నాయి కదా. మనవాడు చెబితే పురాణం చెప్పేవాడు అందరూ చెబితే నమ్మం, నాసా వాడు చెప్తే నమ్ముతాం కదా, అమెరికా వాడు చెప్తే నమ్ముతాం కదా, సైంటిస్ట్ చెప్తే నమ్ముతాం కదా, అమెరికాలో ఉన్నవాడు మనం అందరూ చెప్తే నమ్ముతాం కదా. మరి రామసీత అని మనం గూగుల్లో కొడితే మనకు ఒక వంతెన వస్తుంది. మనం అక్కడికి వెళ్ళి ధనుష్కోటి దగ్గర మనం దాన్ని చూస్తున్నాము. వాళ్ళు టెలిస్కోప్ లో 10 రూపాయలు తీసుకుని 20 రూపాయలు తీసుకుని చూపిస్తారు. అదిగో శ్రీలంక దీనికి మధ్యలో ఆ కర్ర ఉన్న చోట రాముల వారు నిర్మించినటువంటి మ్యాన్ మేడ్ బ్రిడ్జ్ అక్కడ ఉంది. మరి రామావతారం జరిగిందా లేదా? జరిగింది. మరి ద్వారక మరి మనకు ఆయన వెళ్ళొచ్చారు. ఇందాక గురువు గారు చెప్పారు గోడలు ఉంటాయన్నారు, అది ఉంటాయన్నారు. ఆ ద్వారకలో మరి అక్కడ జరుగుతుందా లేదా? అక్కడ సైంటిఫిక్ ప్రూఫ్ ఉంది. 1000 సంవత్సరాలైనా, 2000 సంవత్సరాలైనా, 5000 సంవత్సరాలైనా అది వేరే విషయం. కానీ జరిగిన దానికి మనం ప్రూఫ్ చూపిస్తుంటే ఇంకా మన నమ్మకం లేకపోతే ఎలాగ? మన మీదే నమ్మకం లేదు, ఎవడో చెబితే కానీ నమ్మం. అర్థమైందా? అదే విధంగా మరి ద్వారకం చూపించారు. మరి కృష్ణుడు మరి అయోధ్య రామ మందిరం నిర్మాణానికి ముందు జరిగినటువంటి తతంగంలో అంతా కూడా ఎవరేం చెప్పినా మేము నమ్మమని మనవాళ్లే అంటుంటే సైంటిఫిక్ ప్రూఫ్లతో అక్కడ తవ్వి ఇక్కడ స్తంభాలు, రాతిగోడలు ఇవన్నీ రాజభవనం ఉన్నటువంటి చోటు ఇదని చెప్పి నిరూపించబడిన తర్వాతే మనకి ఇచ్చేది. కాస్త మన హిందూ మతం మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు రాజులైన తర్వాత, ప్రధానమంత్రులు అయిన తర్వాత మనకి చక్కగా ఆ రామ మందిర నిర్మాణం జరిగింది. మొన్నే దర్శనం చేసుకొచ్చాను. రాముల వారి సన్నిధిలో షష్ఠి పూర్తి చేసుకుని వచ్చాను నేను మొన్న. ఆయన దగ్గర 608 మంది జంటలకి ఈరోజు షష్ఠి పూర్తి చేస్తున్నారంటే రామాయణం పార్క్ ఉంది కదా, ఆ రామాయణం పార్కులో చేశారు 600 మందికి. అక్కడ ఆయన ఆశీర్వాదం తీసుకున్నాం. తర్వాత పట్టాభిషేకం పైన ప్రతిష్ఠ చేసింది కూడా దర్శనం చేసుకుని వచ్చాము. ఇంకా మనం నమ్మకపోతే అంటే నమ్మకము లేనిది హిందువులకే, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు. ఉదాహరణ చెప్పనా, మన పట్టాభిషేకం పైన చూపిస్తున్నారు, దర్బారు ప్రతిష్ఠ అయిపోయింది. జెండాకి ముందు అయింది. మొన్నే మన ఆయనకి ధ్వజాన్ని, కాషాయ ధ్వజాన్ని అందు మీద ఆయన ప్రతిష్ఠ చేశారు కదా, అదేంటి? నమ్మకం లేనిది హిందువులకే, మన మతం మీద మనకే నమ్మకం లేదు. ఉదాహరణ చెప్పనా, దుర్గాదేవి మాలేసుకుంటారు, భవానీ మాల వేసుకుంటారు, చేస్తారు, పూజలు చేస్తారు, విజయవాడలో వస్తారు, ప్రాణాలు తీసుకుని గిరి ప్రదర్శనాలు చేస్తారు, వస్తారు. ఇంట్లో పిల్లాడికి జ్వరం వస్తే తగ్గపోతుంటే దుర్గాదేవి కొట్టు పెట్టుకుంటే తగ్గదా? ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా చదివి సింధూరం కొట్టుకుంటే ఇంట్లో తగ్గదా అండి? మనం ఎవరి దగ్గరికి వెళ్ళి తాయెత్తు కట్టించుకుంటాం? దర్గా దగ్గరికి వెళ్ళి, సాయిబు గారి దగ్గరికి వెళ్ళి, మా ఊళ్ళో తాయెత్తులు కట్టే సాయిబు గారు మా అందరికన్నా కోటీశ్వరుడు అది. మరి మనకు ఆ నమ్మకం లేకపోయిన తర్వాత ఇంకా మనం ఎవరిని ఏం చేయగలం, ఎవరిని అనగలం? ఇది ఇన్ని కారణాలతో ఆయన యదువంశంలో అవతీర్య కిందకి దిగొచ్చి, అంటే మనం కింద ఉన్నాం,
మనం ఉద్ధరించాలంటే ఆయన కూడా గోలోకం నుంచి కిందకి దిగి అంటే నూతిలో ఉన్నవాడిని రక్షించాలంటే నూతిలోకి దిగాలి, లేదంటే చెయ్యాలని అందించాలి. మన కిందకి దిగాలి కదా, అవతీర్య అంటే అది లోపలికి దిగి రక్షించడానికి మన కోసం ఆ సాక్షాత్ ఎవడో ఎక్కడో మన కోసం చావాలా, మన కోసం పుట్టారు మన దేవుళ్ళు, మన కోసం మన భూమి మీద పుట్టారు. వాళ్ళు నడిచినటువంటి స్థలంలోనే మనం నడుస్తున్నాం. అది మనకి నమ్మకం ఉండాలి. అంత పవిత్రమైనటువంటి గురుగారు రత్నాకరాదౌత పదాం హిమాలయ కిరీటినిం బ్రహ్మరాజ ఋషిరత్నాఢ్యాం వందే భారత మాతరం అని ఆయన ఈ భూమిని నమస్కారం చేయకుండా సభను ప్రారంభించారు. మాకందరికీ నేర్పింది వారే. ఇలాంటి ఆ మధుర అనేటువంటి పట్టణం, మధురా నగరం అంతా ఇప్పుడైతే డ్రైనేజీలు అవన్నీ వచ్చి మనమే పాటు చేసుకున్నాం, కానీ మధుర పురతో మధుర పరతో మధుర మధురా మధుర మధుర అని అలాంటి మధురమైనటువంటి మధురా నగరంలో దేవకీ వసుదేవులకి చక్కగా ముందు చెప్పి చతుర్భుజుడిగా దర్శనమిచ్చి నేను మీ కడుపును పుడుతున్నాను అని చెప్పాడు. అప్పటికి చాలా మంది పుట్టడం జరిగింది. ఈవిడి గారికి పెళ్లి అవుతుంటే రథం మీద తీసుకెళ్తున్నాడు అండి. పాపం చాలా మంచివాడు కంసుడు చాలా మంచివాడు. అదేంటి అలా అంటారండి, ఆయన బాధలు మనం ఏం పడ్డాం, ఆయన పడ్డాడు, కృష్ణుడు పడ్డాడు, మనం ఏం పడ్డాం. కంసుడు మంచివాడే. ఎందుకు మంచివాడు అంటే ఆవిడ కజిన్ అసలు న్యాయానికి. ఆవిడ పెళ్లి అవుతుంటే రథాన్ని మహారాజా నేను తోలుతానని చెప్పి తీసుకెళ్తున్నాడంటే ఎంత అభిమానం లేకపోతే తీసుకెళ్తాడు, ప్రేమతోటి తీసుకెళ్తున్నాడు. తోబుట్టు ప్రేమతో తీసుకెళ్తుంటే వీడు మంచివాడు అయిపోతే కంస సంహారం ఎలా జరుగుతుంది? జరగదు కదా. కంగారు పడిపోయి దేవతలందరూ కూడా ఆ ఆకాశవాణి గారికి అమ్మ ఒకసారి వాడికి చెప్పు, వాడికి చెప్పకపోతే ఏదవుతుందని చెప్పి యావే నువ్వు బాగా తీసుకెళ్తున్నావు కానీ ఈవిడ యొక్క అష్టమ గర్భం నేను ప్రాణాలు తీసి ఎందుకంటే చెప్పడం వాడు ప్రాణాలు తీయడానికి కాబట్టి చెప్పించేటప్పుడు వాడు కోపం, వాడిలో ఉండేటువంటి రాక్షసుడు అప్పుడు బయటకు వచ్చి ఇటు నుంచి చంపేస్తానంటే ఆవిడని సంపదలుగు నేను చెప్తానని చెప్పి ఆ వసుదేవుడు అడ్డుపడి, అంటే వసుదేవుడు అంటే ఆనగదుని దిగి అంటాం, ఆయన పుట్టంగానే పుష్పవృష్టి కురిసింది, అంత సత్యసంధుడు ఆయన అని మాట చెప్పాడు అంటే మాట జరుగుతుంది అంచేత. అందుకని ఆయన ఏమన్నాడు, ఏషా తవానజా బాల కృపణా పుత్రికోపమా హంతుం నార్హసి కళ్యాణి ఇమాం త్వం దీనవత్సల. ఒరే బాబు, ఈవిడ కొత్తగా పెళ్ళయింది, నీకు తోబుట్టువు, మొహం చూడు ఎంత స్నిగ్ధంగా ముగ్ధంగా ఉందో, అలాంటి దాన్ని చంపేస్తావా నువ్వు అంటే మరి దీన్ని కడుపులో పుట్టేవాడు నన్ను చంపేస్తాడు కదా, పుట్టని అప్పుడు కదా ముందు చూద్దాం, 8వ వాడు కదా, 8 మంది పుట్టాలి కదా. 8 మంది పుట్టిన తర్వాత నేను ఏం చేస్తానంటే ప్రతిసారి కూడా నీకు పట్టుకొని అప్పచెప్పేస్తే అప్పుడు నువ్వు చంపేద్దు కానీ అప్పుడు నీకు ప్రాణభయం ఉండదు అంటే ఆయన గారి మీద నమ్మకం ఉంది. లేకపోతే ఆవిడే భాగవతం ఆగిపోతుంది. ఆయన నమ్మకం ఉంది కాబట్టి నువ్వు ఇస్తావులే మంచివాడు అని చెప్పి సత్యసంధుడు అని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఇంట్లో మనకి చాలా సినిమాలు కొంత జ్ఞానాన్ని ఇస్తున్నాయి, కొంత అజ్ఞానాన్ని మూఢత్వాన్ని కూడా పంచిపెడుతున్నాయి. ఇలా సంకెళ్ళు వేసేసి గొడుసులు వేసి తిరుగుతున్నట్టుగా చూపిస్తారు మన సినిమా. అలా చేస్తే కాపురం అలా చేస్తారు, 8 మంది పిల్లలు అలా పుడతారు. అది కాదు, గృహ నిర్బంధం చేశాడు. మహారాజు భోగాలతో వాళ్ళు గృహంలో ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో చెప్పేటువంటి చారుని కాపలా పెట్టి అక్కడ ఆయనతో ఎవరు మాట్లాడుతున్నారు, వసుదేవుడితో రాజకీయం తెలుసుకోవాలి ప్రతివాడు కూడా. ఇక్కడ ఎన్నగూడలో ఏం జరుగుతుందో వాళ్ళు తెలుసుకోకపోతే ఇప్పుడు లాండ్ ఆర్డర్ సెక్యూరిటీ ఉంటుంది. హిందూ సమ్మేళనం ఉందనుకోండి, ఇప్పుడు మమ్మల్ని అడుగుతారు, పోలీసులు వచ్చి అడుగుతారు హిందూ సమ్మేళనం అక్కడ చేశారు అలా చేశారు, ఎవరిది వాళ్ళకి ఉంటుంది అని చెప్పి ఆయన తెలుసుకుంటున్నాడు. పుట్టాడన్నాడు అంటే ఈ పిల్లాడు నన్ను చంపడం అన్నాడు, 4-5 పిల్లలు పుట్టేదాకా ఉంటే పంపులు మళ్ళీ అని చెప్పి నారదుడు వచ్చి చెప్తాడనమాట. ఇది నేను పుట్టబోతున్నాను అని చెప్పి ఆయనకి చెప్పేటప్పటికి ఆయన ఏం చేశాడంటే మీరందరూ కూడా మీ అవతారాల్లో అక్కడ పుట్టండి, నేను మీతో పాటు వస్తాను అని చేత అద సర్వగుణోపేత కాల. మనం పుట్టేటప్పుడే మంచి రోజు చూసుకుని ఆపరేషన్ చేయించుకుంటున్నాం, మంచి నక్షత్రం. అలాంటిది ఆయన పుట్టేటప్పటికి మిగతా గ్రహాలన్నీ సర్దేసుకున్నాయి. అదే సర్వగుణోపేత కాల. లోకానికి రక్షణ చేయవలసిన వాడు ఎలాంటి లక్షణాలతో పుట్టాలో ఆ గ్రహాలన్నీ అలా సర్దుకుంటే ఈయన అవతరించడానికి బయలుదేరుతుంటే వస్తుంటే చంద్రుడు కనపడ్డాడు. ఎక్కడికి వెళుతున్నారు సార్ అని అడిగాడు. ఎక్కడికి వెళుతున్నాను, ఇలా పుడతామని వెళుతున్నాను అయ్యా అన్నాడు. వెళ్తున్నారు బాగానే ఉంది కానీ ఏ నక్షత్రంలో పుడతారు అని అడిగాడు. ఏ నక్షత్రంలో పుట్టమా మా మాస్టర్ని అడిగితే ఆయన ఎదురు ప్రశ్న వేస్తారు, ఏ నక్షత్రంలో పుట్టమంటావు అని అడిగాడు. చూడండి, చంద్రుడికి 27 మంది భార్యలు ఉన్నా కానీ రోహిణి అంటే ఎక్కువ ఇష్టం. అంచేత ఆ రోహిణి నక్షత్రంలో పుట్టండి అన్నాడు. తదాస్తు అన్నాడు. బ్రహ్మగారు అడిగాడు, బ్రహ్మ నక్షత్రం రోహిణి.
వెళుతున్నారు కదా మీరు, నేను అడిగాను కదా పుట్టమన్నాను కదా, నా నక్షత్రంలో పుట్టండి అన్నాడు. బ్రహ్మ నక్షత్రం కూడా రోహిణి వచ్చేసాడు. అలాగే దేవకీదేవి ప్రార్థించింది, రోహిణీదేవి ప్రార్థించింది. రోహిణీదేవి రావణ ప్రార్థించింది, నా కడుపులు బలరాముని పడేశావు, పుట్టాడు, నీ ఆజ్ఞ పాలించాను నేను అని చేత నా పేరంట నక్షత్రంలో పుడుతు కొంచెం అని చెప్పి రోహిణీదేవి కూడా అనేటప్పటికీ తథాస్తు అన్నాడు. వీళ్ళందరి కోరికల్ని తీస్తూ రోహిణీ నక్షత్రంలో పుట్టాడు. అష్టమి రోజులు పుట్టాడు. రోహిణీ నక్షత్రం ఎందుకు పుట్టాలంటే జాతకం ప్రకారం రోహిణీ నక్షత్రంలో పుడితేనే మేనమావ గండం, వాటి గండం కదా కావాల్సింది. అందుకని ఆ రోహిణీ నక్షత్రంలో ఆయన జన్మించడానికి వస్తున్నాడు. సర్వగుణేపేత కలహ మహీ మంగళ భూయిష్ట, భూమి అంతా కూడా చక్కగా మంగళంగా ఉంది. ప్రసన్న సలిల, నదులన్నీ కూడా అడుగుండేటువంటి బురద కనపడేంత స్వచ్ఛంగా ఉన్నాయి. ఆ నదులన్నీ అలా ఉన్నాయి. కాలం అంతా బాగుంది. భూమి కూడా మంగళ భూయిష్ట అంటే కుజగ్రహాన్ని పెట్టుకుని వచ్చింది. యమున కాళింది వీళ్ళందరూ కూడా గర్వపడుతున్నారు. ఎందుకంటే విష్ణు పాదోద్భవి గంగా, ఈయనేంటి ఆయన యొక్క కాళ్ళ నుంచి పుట్టింది విష్ణుమూర్తి యొక్క కాళ్ళ నుంచి గంగ పుట్టింది. అందుకని ఒకంత గర్వం ఆవిడికి, గంగకి. ఎందుకని మీరందరూ మీ నాన్నగారిని చూపిస్తావా అని ఎప్పుడైనా అడిగితే ఆ తర్వాత చూద్దాంలే, ఇప్పుడు అడిగా లేదు మా నాన్నగారిని. గంగ కొంచెం పోజు కొట్టేది. పోజు కొడుతుంటే అప్పుడు ఏం చేశాడు ఈయన, యమునా నది కాళింది నది వీళ్ళందరి మధ్యలో తాను పుట్టడానికి ఒక ప్లేస్ని ఎన్నుకున్నాడు. కాబట్టి అహో స్వామి మా దగ్గర కూడా పుడుతున్నాడు, నువ్వేం పెద్ద ఇదవ్వక్కర్లేదు అని చెప్పి గంగని వీళ్ళు సముదాయిస్తున్నారు. అలాంటి శ్రేష్టమైన కాలంలో తూర్పు దిక్కున చంద్రుడు ఉదయించినట్లుగా గర్భక్లేశం ఏమీ లేకుండా ఆ దేవకీదేవికి ఆ శ్రీకృష్ణ భగవానుడు ఉద్భవించాడు. జై బోలో శ్రీకృష్ణ భగవానికి. తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదాయుధాయుధం శ్రీవత్సలక్ష్మ్యం గల శోభి కౌస్తుభం పీతాంబరం సాంద్రపయోధ సౌరభం మహార్హవైఢూర్య కిరీట కుండల విషా పరిష్వక్త సహస్ర కుంతలం ఉద్దామ కాంచంగద కంఠనాభి విరోచమానం వసుదేవ ఐక్షత. అలా పుట్టాడండి. అద్భుతమైనటువంటి బాలకుడు పుట్టాడు. ఆడు బాలకుడు పుట్టుకున్నా అయితే ఆడపిల్ల పుడుతుంది, లేదా మగపిల్లాడు పుట్టాడు, అంతే కదా. బాలకుడు పుట్టాడని పెద్దగా చెప్తున్నారంటే అద్భుతమైనటువంటి బాలకుడు పుట్టాడు. బాలకుడు పుడతాడు కానీ అద్భుతమైన బాలకుడు పుట్టాడు ఏంటంటే మనకు పుట్టేవాడు బాలకుడు మామూలుగా పుడతాడు. అద్భుతమైన బాలకుడు అంటే 4 భుజాలతోటి పుట్టాడు. ఎక్కడైనా పుడతాడు అని పుట్టినా కానీ బతకడు వాడు. అలాంటిది 4 భుజాలతోటి పుట్టాడు. శంఖం చక్రం గదా ఆయుధాలన్నింటితోటి పుట్టాడు. మరి కౌస్తుభమణి మండలం వేసుకుని పుట్టాడు. వైడూర్యం అనేటువంటి కిరీటం ఉన్నటువంటి వాడు పుట్టాడు. అలాంటి వాడు అద్భుత బాలకుడు కాదా? కం బాలక అంటే బ్రహ్మకి సుఖాన్ని ఇవ్వడానికి పుట్టినటువంటి వాడు పుట్టాడు. గోపగోపికలకి సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు పుట్టాడు. వీడు అద్భుతమైనటువంటి బాలకుడు అని చూడంగానే ముందు వసుదేవుడు చూశాడు. చూడంగానే చూడండి, మనకి పూర్వం నర్సు వచ్చి ఇప్పుడు ఉంటుంది. నర్సు వచ్చి మగపిల్లాడు, ఆడపిల్ల పుట్టిందంటే ఇవ్వట్లేదేమో కానీ మగపిల్లాడు పుట్టాడంటే 100 రూపాయలు చేతులు పెడతారు. పూర్వం రాజులు చూడండి, మహారాజా మీకు బాగా వంశోద్ధారకుడు పుట్టాడు, యువరాజు గారు పుట్టారంటే మెడలోంచి ఒక ఆరు తీసి ఇచ్చేస్తారు. మరి ఇవ్వడానికి ఏముంది, ఏమో జైల్లో ఉన్నాడు, గృహ నిర్బంధంలో ఉన్నాడు. అందుకని 1,00,000 గోవులు బ్రాహ్మణులకి అంటే 1,00,000 గోవులు బ్రాహ్మణులకి దానం చేసినట్టుగా మనసులో ఆయన సంకల్పించుకుని పుత్రుని చూశాడు, ప్రార్థన చేశాడు. యశోదాదేవి చూసింది. అప్పటిదాకా ఆవిడ మనసులో ఉండేటువంటి దైన్యం అంతా పోయింది. దేవకీదేవి దైన్యం అంతా పోయింది. దైన్యం అంటే అప్పటిదాకా జైల్లో ఉన్నాను, పిల్లలు పుడతారు, చంపేస్తున్నాడు, మొన్నేమో ఎబార్షన్ అయింది. ఎబార్షన్ అంటాం దాన్ని మన భాషలో. ఈ గర్భవిచ్ఛేదం జరిగిందని ఇక్కడ చెప్పి ఈ పిల్లాన్ని యోగమాయ ద్వారా తీసుకెళ్ళి అక్కడ ప్రవేశపెట్టారు. యోగమాయకి మాయకి తేడా ఉంటుంది. మాయ అంటే మనకి తెలియకుండా జరుగుతుంది. యోగమాయ అంటే మనం చూస్తూనే ఉంటాం, మనకు అర్థం కాదు. అర్థం కాదు. గర్భవిచ్ఛేదం జరిగిందన్నారు. 9 నెలలు గర్భవిచ్ఛేదం జరిగితే మనకి ఏం ప్రూఫ్ లేవు. ఆయన కౌన్సిల్ చెప్పాడు, వాడు మాట్లాడి ఊరుకున్నాడు. ఈ బిడ్డను తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఏమంటే దేవకి ఆవిడ కూడా, రోహిణీదేవి కూడా ఈయన భార్య కదా వసుదేవుడు జైల్లో ఉన్నాడు కదా, ఇన్నాళ్ళ బట్టి ఇక్కడ ఉన్నాడు కదా. ఆవిడ గర్భం ఎలా వచ్చింది? యోగమాయ. అది ఎవరు ప్రశ్నించదో తెలియదు, వినపడదు. మనం గమనించలేం. యోగమాయ అంటే ఆవిడని కాకేసి, అందుకనే యోగమాయని ఆశ్రయించి ఆయన ఏం చేశారంటే ఈ చెమక్కలన్నీ చేశాడు. ఇక్కడ గర్భాన్ని అక్కడ పంపించడం, తాను పుట్టడం, మనకు రోగమాయ. ఆవిడకి చాలా వరాలు ఇచ్చాడు. మనం చేసే గ్రామ దేవతలందరూ కూడా
ఆవిడ వరాలు ఇస్తే నువ్వు ఈ గ్రామ దేవతల కింద నువ్వు ఉండని చెప్పి ఆవిడకి వరం ఇచ్చి నువ్వు కూడా పూజార్హత ఉండదు నీకు కూడా ఉందని చెప్పి అయితే జంతు బలులు చేసుకోవడానికి వీలుగా అక్కడ ఉండేటువంటి ఆవిడని పూజ చేశాడు. ఆవిడ వరాలు ఇచ్చాడు. తను పుట్టాడు. తను పుట్టిన తర్వాత వీళ్ళందరినీ మరి ముందే చంపేశాడు. నారదుడు వచ్చి వాళ్ళకి చెప్తాడు, అంటే అష్టమ గర్భం కదా వీళ్ళందరూ నన్ను ఏం చేస్తారు అన్నాడు పాపం. అంటే భాగవతంలో చెప్తారు, గుండ్రంగా చింతగింజలు పెట్టాడు నారదుడు. ఓ పీట మీద గుండ్రంగా చింతగింజలు పెట్టి లెక్కెట్టన్నట్ట. ఒక చోట లెక్కెట్టి 1 2 3 4 5 6 7 8 నేను రెండో చోట నుంచి లెక్కితే 1 2 3 4 5 8 ఇది కదా 8ది అన్నాడు. ముగ్గురు అలా ఇద్దరు కలిసి కుస్తీ పట్టేటప్పటికి ప్రతిదీ 8దో, ప్రతిదీ 1దో. ఇప్పుడు చెప్పు అన్నాడు. వైష్ణవమాయి నీకు తెలియదు అనేటప్పటికీ వెంటనే కత్తి తీసుకుని నలుగురిని చంపాడు. వాళ్ళు చావకపోతే ఈయన పుట్టడం అవ్వదు, వాళ్ళకి ఇచ్చినటువంటి వరాలు ఇదవ్వడం జరగదు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ చేసుకున్నాడు. ఆయన విభుజుడైనటువంటి కృష్ణుడు ముందు ఆవిడ ప్రార్థించింది, నవ్విందిట కృష్ణుడు పుట్టంగానే ధైర్యం చేసుకుని. ఎందుకంటే వీడి పని అయింది. వాడు లోపల ఉన్నాడు పాపం. మనకన్నా మనందరికన్నా ఎక్కువ సార్లు కృష్ణుడిని స్మరించిన వాడు కంసుడు. అందుకనే వాడికి మోక్షం వచ్చింది. కృష్ణుడి చేతిలో చావడంటే మోక్షం కదండి, పుట్టుకున్న చాలు అసలు అయినా. అలాంటిది చాపడానికి నించున్నా కూర్చున్నా తాగుచున్నా ఏం చేస్తున్నా కానీ వాడికి కృష్ణుడే కనపడుతున్నాడు. కృష్ణుడు అంటే ఎలా ఉంటాడో తెలియదు, కానీ ఎవడో పుడుతున్నాడు. చంపుదామని వచ్చేవాట. ఈ పుట్టేదాకా మనం వెయిట్ చేయడం ఎందుకు, దీన్ని చంపేస్తే పోలా అనుకుని దగ్గరికి వస్తే ఆహా ఏమి తేజస్సు. గర్భంతో ఉన్న వాళ్ళకి ఒక రకమైన తేజస్సు ఉంటుంది. గర్భస్థ శిశువు కొంచెం భాగవతోత్తముడు అయితే ఆవిడ కయాదు, ఆవిడ ప్రహ్లాదుడు కడుపులో ఉన్నప్పుడు ఇంద్రుడు జడబట్టి తీసుకెళ్తుంటే నారదుడు ఆపుతాడు. వాడు దౌర్భాగ్యుడా వీడిని తీసుకెళ్ళి భాగవతోత్తముడు లోపల పుట్టేవాడు రాక్షసుడు కాదు, బుద్ధరిస్తాడు నిన్ను అని చెప్పి బతిమాలి వాడిని ఇవన్నీ నచ్చ చెప్పి తీసుకెళ్తాడు ఇంటికి నారదుడు. లేకపోతే ఆవిడ అయిపోయిన వాడి పని. అంచేత ఆ కయాదు గర్భంలో ఉన్నప్పుడు చూస్తే ఆవిడ యొక్క తేజస్సును చూసి నారదుడే ఆశ్చర్యపోయాడు. అంచేతంటే భాగవతోత్తముడు పుట్టబోతున్నాడు. పుట్టినవాడు భాగవతోత్తముడు హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. నరసింహ సినిమా చాలా పాపులర్ అయింది, అందరూ బాగా చూశారు. ప్రహ్లాదుడు అది స్టోరీలు అంటే బాగా అర్థమయ్యాయి. అలాంటివి రావాలి సినిమాలు. ఈ జులైలు ఆదుర్సు ఇవన్నీ మామూలుగా ఎప్పుడు ఉండేవే, కానీ అలాంటి సినిమాలు తరచూ వస్తుంటే దాని పిల్లలకు చూపిస్తూ ఉంటే కాస్తైనా మన భాగవతం గురించి తెలుస్తూ ఉంటే రామాయణం గురించి తెలుస్తూ ఉంటే వారికి పిల్లలకి కాస్త జ్ఞానం వస్తే రేపొద్దుట మనం చెప్పిన మాట వింటారు. లేకపోతే మన వృద్ధాశ్రమం వాళ్ళ హాస్టల్ తప్పదు. ఏం చేస్తాం మరి పడే ఎల్కేజీ నుంచి వాడిని హాస్టల్లో పెడితే ఆఖరి వాడు మన వృద్ధాశ్రమంలో పడేయండి. తల్లి ప్రేమ అది మనం చూపించలేదు కదా వాడికి, వాడికి పెద్ద అటాచ్మెంట్ లేదు. అందుకని వాడు ఏం చేస్తుంటే చేస్తున్న వాడిది తప్పని నేను అన్నాం. ఎప్పుడైతే మనం మన ధర్మం గురించి చెప్పట్లేదో కొట్టెట్టుకోవద్దని కానీ 50,000 1,00,000 2 లక్షలు కట్టి పెద్ద కానుంటే చేస్తాం. వాడు పొట్టు తీయించేస్తాడు, పువ్వులు తీయించేస్తాడు. మా అమ్మాయి కానుంటే నేను చెప్పాను ఏమి పెట్టకూడదు అంటే పెట్టేదంటేను పక్క వాళ్ళకి ఎలర్జీ వస్తుందని పువ్వులు పెట్టుకోవడం నిషేధించారు. కానుండి హిందువులు కానుండి ఏమిటో మరి ఇలాంటి రూల్స్ అన్ని పెడతారు. మనకి యూనిఫారం వేస్తారా, రూల్స్ పెడతారు. బొట్టెట్టుకుంటే తప్పనేటువంటి పరిస్థితి మనకి తీసుకొచ్చేసారు. అలాంటి బాలకుడు పుట్టాడు, గోవులన్నింటినీ ఉద్ధరించడానికి పుట్టాడు. అలాంటి వాడు ఇప్పుడు పుడితే మీరు ఈయన మంచివాడు కాదు, అదేదో దొబ్బేశాడు, వెన్న దొంగిలించాడు. ఏమంటే 1,00,000 గోవుల పాడి ఉన్నటువంటి యజమాని ఇంట్లో పుట్టిన వాడికి ఇంట్లో తినడానికి వెన్న లేదా? నా ప్రశ్న. 1,00,000 గోవుల పాడి ఉంది నందుడికి, ఆయనకి మరి ఇంట్లో వెన్న లేదా అండి? బోడే అన్న ఉంది. మరి బోడే అన్న ఉంటే ఎందుకు పక్క ఇంట్లోకి వెళ్తాడు? అదైతే సినిమాలో ఆవిడ ఉంటుంది అన్నిటి భర్తకి దేవుడు వేషం వేసి ఆ పని చేయమంటూ కృష్ణుడు వేషం వేసి వెన్న దొంగిలించుకోవడం. కుంకుమ పూజ భర్తకే డైరెక్ట్గా చేస్తుంది. తమలపాకుల పూజ కూడా భర్తకే డైరెక్ట్గా చేస్తుంది. పురుగులు పుట్టేస్తున్నాయి, నైవేద్యం పెట్టవే, గమన ఆరదీయవే, తెచ్చుకుంటున్నాను వాడు గోలెట్టేస్తుంటాడు లోపలికి. మనకి ఫస్ట్ తమలపాకులో 2 కళ్ళు కనపడతాయి, మొత్తం ఆకు పూజ చేసేస్తుంది భర్తకి. వాడి కళ్ళు నాకు నవ్వుచి పెట్టే గమని పురుగులు పుడుతున్నాయి లోపల తమలపాకులు. మనం ఆంజేసేవాళ్ళంటే బాధపడుతుంటాం, మనం చేసేస్తూ ఉంటాం. పురుగు చూసామన్నా వాడ అంచేత చేయమండి కుంకుమ పూజ. కుంకుమ పూజ చేసినాక వాడు బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటాడు. అద్దెకున్న వాడు చూసి ఎర్రగా నీళ్ళు వస్తున్నాయని చెప్పి పూజలు భరించలేక పెళ్ళని చంపేయండి వీడు, పోలీసులు ఫోన్ చేసేస్తారు. పోలీసులు ఫోన్ చేస్తే వాడు అందరూ కాదని చెప్పి లోపల ఆడు తలుచుకుంటూ లోపల ఏమిటే నీళ్ళంటే మా ఆవిడ కుంకుమ పూజ చేసి స్నానం చేసాను అని చెప్పి అలాగా వెన్న దొంగిలించడానికి పక్కనే పంపిస్తుంది. కొట్టేపోతాడు. కొట్టే ఊరే కొట్టరా నేను రా అంటాడు. డ్రైవర్ వేసి నెవరిపించం. కృష్ణుని గుర్తుపట్టాలంటే నెవరిపించం ఫ్లూటు 2 ఉండాలి. 2 లేకపోతే మామూలు సాక్షాత్ కృష్ణుడు వచ్చి మనం గుర్తుపడతాం.
అంచేత ఆయన ఏం చేశాడంటే వెన్న దొంగిలించడం అంటే చాలా సోషలిస్ట్ కమ్యూనిస్ట్ ఆయన. ఏంటంటే వెన్నని అమ్మవద్దు, మధురా నగరానికి తీసుకెళ్ళి మీరు వెన్న అమ్ముతున్నారు, పాలు అమ్ముతున్నారు, పెరుగు అమ్ముతున్నారు, ఇది అందరిది, అందరికీ పంచిపెట్టేయండి అని చెప్పి సామాజిక న్యాయాన్ని ప్రతిపాదించిన ఒకే ఒక్క దేవుడు కృష్ణుడు. అది సంపద అందరిది, ఇది ఎవరు ఒక చోట నిలవ ఉండకూడదు అని చెప్పి. అంచేత వాడు పట్టుకెళ్తుంటే రాళ్ళు చుట్టుకొట్టేవాడు. ప్రతిదానికి ప్రతి న్యూటన్ గమన సూత్రం సైన్స్ మాస్టర్ మళ్ళీ నేను E=mc² ఉంది. ఇందులో న్యూటన్ గమన సూత్రంలో ప్రతి చర్యకి సమానమైన వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది. ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ ఇట్స్ రియాక్షన్ అనే ఒక సూత్రం ఉంది. అలాగే రాళ్ళుచ్చుకుని కొండలు కొట్టేవాడు, వాళ్ళని కొట్టేవాడు. వీళ్ళందరూ మళ్ళీ వెంకటేశ్వర అవతారంలో పద్మావతి దేవి తోటలో ఈయన వచ్చినప్పుడు రాళ్ళు కొట్టిన గోపికలందరూ వీళ్ళే మళ్ళీ పుట్టారు. రాళ్ళు కొడితే మళ్ళీ కొట్టారు. అంచేత ఆయన ఏదో ఉంచుకోడు, మళ్ళీ ఇచ్చేస్తాడు. ఈ విధంగా ఆయన పుట్టడానికి అనేక కారణాలు వెతుక్కుని వచ్చాడు, పుట్టాడు. ఇక్కడి నుంచి యమునానది దాటాడు, యశోదాదేవి దగ్గరికి వెళ్ళాడు, అక్కడ గోవర్ధన అవతారం చేశాడు, వత్సాసురం చేశాడు, బకారు సంహారం చేశాడు. వీళ్ళందరినీ ఎందుకు చంపాడు అంటే మన కోసం చంపాడు. ఆ అడవిలో ఉండేవాడు వాళ్ళని అందరినీ కూడా మరి శిక్షిస్తూ ఉంటే, బాధలు పెడుతూ ఉంటే వాళ్ళందరినీ, ఆ రాక్షసులందరినీ పోతన దగ్గర నుంచి అందరినీ సంహరించుకుంటూ వచ్చి భూమిని ఉద్ధరించడానికి రాజసూయంలో వచ్చాడు ఆయన. అంచేత ఈ రాజసూయం అనేటువంటిది ఒక నెపం అంతే అని చెప్పి భీష్మాచార్య వారు కృష్ణుల యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతూ రుక్మిణీదేవిని పెళ్లి చేసుకున్నాడు. సాక్షాత్ మహాలక్ష్మి, ఆవిడేమో కుండిన నగరంలో ఉండేది. ఈ చిన్నప్పటి నుంచి ఆడపిల్లకి పుట్టంగానే మేనరుడు వాళ్ళు వచ్చినప్పుడు నీ బెళ్ళం పుట్టిందిరా అంటాం మనం. అంటే ఉయ్యాలో ఉన్న దానికి అప్పుడే పెళ్లికి ముహూర్తం మనం పెట్టేస్తుంటాం. నీ బెళ్ళం పుట్టిందనో, నీకు వర్ష అయిందో, రుచిదా బాగా వచ్చేటప్పుడు ఎలా నవ్వుతుందో అంటాడు. అదినా నవ్వకపోయి ఎత్తుకునేటప్పుడు టక్కున ఉంటుంది వదినా అంటారు. ముందే కలిపేస్తారు అనమాట. అంటే ప్రతిసారి ఎప్పుడు కూడా పిల్లల దగ్గర, ముఖ్యంగా ఆడపిల్లల దగ్గర పెళ్లి ప్రస్తావనని పదే పదే చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ మనసులో ఏదో రకమైన బీజం పడుతుంది. అయితే వ్యతిరేక బీజం అయినా పడుతుంది, లేకపోతే పరగానైనా పడుతుంది. వీళ్ళు చేసుకోవాలని పెద్ద చేసుకోకపోతే, వీళ్ళు చేసుకోకూడదు అంటే వాడిని చేయాలని వస్తే. అందుకని అంటే ఇది వ్యతిరేకంగా జరగలేదు, కానీ కృష్ణు యొక్క గుణగణాలన్నీ పొగుడుతూ ఉంటే చిన్నప్పటి నుంచి 6 ఏళ్ల వయసు నుంచి 7 ఏళ్ల వయసు నుంచి 8 ఏళ్ల వయసు నుంచి ఆవిడ పెరుగుతూ తన మనసులో కృష్ణుడిని పెళ్లి చేసుకోవాలనే కోరికను పెంచేసుకుని పెద్ద అయిన తర్వాత కృష్ణుని పెళ్లి చేసుకుంటా, ఎవరిని చేసుకుంటావమ్మా అని పాపం తండ్రి బాగానే అడిగాడు. భీష్మక మహారాజు గారు విదర్భ దేశం ఆయన అడిగితే నేను కృష్ణుని పెళ్లి చేసుకుంటాను నాన్న అంటే, మంచివాడిని అనుకున్నావమ్మా అని చెబితే అన్నగారు పండవాడు. 5 అన్నగారు, వాళ్ళలో రుక్కు పెద్దవాడు. ఆ రుక్కు అన్నవాడికి చెల్లెలు పెళ్లితోటి రాజకీయం చేద్దామని వాడి ఉద్దేశం. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి బలమైన రాజులందరినీ కూడగట్టుకుని జరాసంధుని, శిశుపాలుని వాళ్ళందరితోటి స్నేహం పెంచుకుని వాళ్ళ ఉపదేశం ద్వారా జరాసంధుడు, శిశుపాలుడు చెప్పి నువ్వు ఇలా చేసుకుంటే నీ రాజ్యం బలపడుతుందని చెప్పడంతో రుక్మిణీదేవిని శిశుపాలుడికి పెళ్లి చేస్తామని చెప్పి నిశ్చయం చేస్తే, ఇది నా నిశ్చయం, ఇది ఫైనల్ అంటాడు ఏదో సినిమాలో కూడా. అలాగా ఇదే ఫైనల్, నువ్వు చేసుకోవాల్సిందే అని చెప్తే ఏడుస్తుంది పాపం. అగ్నిజ్యోత విష్ణు శర్మ అనేటువంటి అగ్నిజ్యోతం అనేటువంటి బ్రాహ్మణ్ణి కేకేసి నేను కృష్ణుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పి ఒకసారి కబురు పంపుతుంది, ఒక లేఖ రాసి పంపిస్తుంది. దట్ ఈస్ ది ఫస్ట్ లవ్ లెటర్ ఆఫ్ ది వరల్డ్. మొట్టమొదట ప్రేమ లేఖ అదే. నేను నీ గుణగణాలను ఆసక్తున్నై ఉన్నాను, నన్ను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను, నేను అన్యులు ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్పి ఆవిడేమో ఉత్తరం రాసి పంపిస్తే, ఏమంటే ఇది విదర్భ దేశమో అదేమో ఇది, దానికి దీనికి సుమారు 1600 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈయన ఎలా వెళతాడు ముసలి బ్రాహ్మణుడు అనుకుంటే, ఆయన కృష్ణుడి తత్వాన్ని పాడుకున్న, ఆయన కృష్ణ భక్తుడే, కృష్ణుడి తత్వాన్ని పాడుకుంటూ వెళ్ళి ఒక చోట పడుకుంటాడు. తెల్లారేటప్పుడు ద్వారకా నగరంలో అక్కడ ఉద్యానవనంలో తేలితే గౌరవిస్తాడు. నాకు తెలిసిన ఆయన లోపలికి రండి అంటాడు, గౌరవిస్తాడు. మీ రాజ్యం బాగుందా అది అని అడిగి, మా అమ్మాయి గారు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఆవిడ యొక్క గుణగణాలు ఏమంటే, కన్య మీద నా మనసు గాఢము కూరుకురాదులే, నాకు నిద్ర పట్టట్లేదు, ఆవిడ చేసుకోవాలని ఉంది, నాకు చాలా మంది చెప్పారని చెప్పి. ఇంకేంటంటే లక్ష్మీదేవి ఎక్కడ పుట్టినా కృష్ణుడికే చెందుతుంది. అంచేత ఈ వీడెవడో నక్కలాంటి వెదవ ఒకడు వచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. గోమాయువు గోరు చందమన చైత్యుడు
నా మనసుని తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. మా అన్న కూడా దానికి వత్తాసు పలుకుతున్నాడు. కృష్ణ పురుషోత్తమ నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళు అని చెప్పి కబురు పంపిస్తుంది. సుక్షత్రియుడు, యాదవుడు గొల్లవాడు అనుకోకండి, తన సమానమైనటువంటి కులంలో వాడిని, ఐశ్వర్యవంతుణ్ణి, వీర్యవంతుణ్ణి, అందగాడిని, గుణవంతుణ్ణి, ఇంతమందిని ఎన్నుకుని, మరి ఎంత మంచివాడిని ఎన్నుకుని ఆయన ఏం చేస్తాడంటే మరి పెళ్లి చేసుకోవాలని అడిగితే చేసుకోవడానికి తప్ప? అది తప్పు కాదు కదా. తన వంశంలో వాడినే పెళ్లి చేసుకుంటాను అంది కదా. అంచేత ఇది విమర్శకి నెగ్గేదేం కాదు. ఇది ఆవిడ చేసుకోవచ్చు, అది గాంధర్వ వివాహం చేసుకోవచ్చు, రాక్షస వివాహం చేసుకోవచ్చు. అప్పుడు ఉన్నటువంటి దాన్ని బట్టి కబురు పంపింది. ఆయన ఏమో నేను వస్తానన్నాడు. ఆయన గుర్తుపట్టడం సులువే. ఇంచేత కృష్ణుడు అంటే గరుడధ్వజం ఉంటుంది, నెమలిపించి ఉంటుంది, మురళి ఉంటుంది, ఎంతో వర్ణించారు అందగాడు భగవంతుడు అని చెప్పి. అందుమూలంగా ఆయన వర్ణించినా ఆయన గుర్తుపట్టాము. మీ అమ్మగారిని ఎలా గుర్తుపట్టాలి, మీ అమ్మగారిని ఎలా తీసుకురావాలంటే ఆవిడే ఎంత చక్కటి ప్లాన్ చెప్పిందో చూడండి తీసుకెళ్ళిపోవడం. నేను పెళ్లి కూతురు చేసిన తర్వాత గ్రామదేవత ఆరాధన కోసం ఊరి చివరికి వస్తాను. ఆ ఊరి చివరికి వచ్చినప్పుడు పెద్దగా అంగరక్షకులు నాకు ఉండరు, అందరూ కూడా పెళ్లి పనుల్లో ఉంటారు అని చెప్తారు. అని చెప్పేటప్పటికి సరే అని చెప్పాడు. ఆయనేమో అర్ధరాత్రి బయలుదేరి అన్నగారికి తెలియకుండా చేసే దొంగ పని కదా. బలరాముడు చాలా ఇందాక గురుగారు చెప్పారు, బలరాముడు ప్రతిదానికి అడ్డుపడుతూ ఉంటాడు, కృష్ణుడు కన్విన్స్ చేసేస్తాడు. చేసేసి అన్నగారు గౌరవిస్తాడు. ఏ గౌరవం అమ్మా, ఆయన చెప్పింది ఒకటి చేయలే, కానీ ముందు కన్విన్స్ చేస్తాడు. ముందు ఆయన కోపపడతాడు, తర్వాత కన్విన్స్ చేస్తాడు. రథం చెప్పడవుతుంది, దారుకుడు వెళుతున్నాడు అని చెప్పి రథం చెప్పడేటప్పటికి ఎక్కడికి వెళ్తున్నాడు మా తమ్ముడు అని అడుగుతాడు. అడిగితే ఇలాగ ఏదో కబురు వచ్చిందండి, పుణ్యనగరానికి వెళ్ళి అమ్మాయి గారు ఎవరిని తీసుకొస్తారట అని చెప్పేటప్పటికి వెళ్తాడు. వెళ్ళి రథం మీద వెనకాల చతురంగ బలాలను తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి కృష్ణుడికి రుక్మిణీదేవికి వివాహం అంటే ఎలా ఉంటుంది అంటే చూస్తున్నారు అందరూ వెలువెలువలా. ఒకడేమో స్నాతకం చేసుకుని బాస్కెట్ కట్టుకుని శిశుపాలు అక్కడ కూర్చుని ఉన్నారు. ఈ ప్రజలందరూ అనుకుంటున్నారట ఇతను చూస్తుంటే చాలా అందంగా ఉన్నాడు, మన అమ్మాయి గారు చాలా అందంగా ఉంటారు, వీళ్ళిద్దరికీ భార్యాభర్త అయితే బాగుంది. ఎక్కడ విచిత్రం బాబు. ఓ పక్కనేమో పెళ్లి ముహూర్తం పెట్టారా, పెళ్లి కొడుకేమో అక్కడ శిబిరంలో విడుదల కూర్చుని ఉన్నాడు. ఈ వచ్చిన ఆయన చూసి ఆ నెమలిపించవంతా చూసి తగునీ చక్రి విదర్భరాజం తజ్జంబు వైదర్భ్యం తగునీ చక్రికి, ఈ చక్రాయుధాన్ని ధరించినటువంటి ఆయన మన అమ్మాయి గారికి సరిపోతాడని. అంటే పదుగురాడు మాట పాడి జరగదంటే వాళ్ళందరూ అనుకున్నటువంటి విషయం జరుగుతుంది. అందుకని అందరూ అనుకున్న విషయం జరుగుతుంది. అమ్మాయి గారు పెళ్లి చేసుకుంటే బాగుండు అనుకున్నారు. వాడు అక్కడే ఉన్నాడు, బాస్కిం కట్టుకుని ఉన్నాడు, స్నాతకం చేసుకుని భోజనం చేసి పడుకున్నారు. రాత్రి ముహూర్తం కావచ్చు. ఈయనేమో వచ్చాడు, వచ్చి అక్కడ నుంచునేటప్పటికి ఆవిడ వచ్చింది, చూసింది. కనియన్ రుక్మిణి ఆయన చూసేటప్పటికి అర్థమైంది ఈయనే అనుకుంది. దగ్గరికి వెళ్ళింది, ఆ చేయి పట్టుకుని తీసుకొచ్చాడు, రథం మీద కూర్చోబెట్టుకున్నాడు. పాణిగ్రహణం అయిపోయింది. రాక్షస వివాహం అంటారు. కన్యకి ఇష్టం ఉంటే వివాహం చేసుకోవచ్చు. ఆ రాక్షస వివాహంలా తీసుకెళ్ళారు. మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళారు, చక్కగా శాస్త్రోక్తంగా పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత వీళ్ళందరూ వెనకాల వస్తే మన బలరాముడు వచ్చాడు కదా కూడా, ఆయన చేసి ఈ రుక్మిణీదేవిని ఎలా పెళ్లి చేస్తున్నారు. అప్పటి నుంచి వీడికి వైరం, శిశుపాలుడికి కావలసిన భార్యని తను చేసుకున్నాడు కాబట్టి వీడి కోపం. అందుకనే వీడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు సభలో. ఇది తప్పు. సహదేవుడు నాకు ఎడంకాలతో తను నీ తలని చెప్పాడు. భీష్ముడు అలా కాదు, ఆయన చూసుకుంటాడు అని చెప్పి మీరు అందరూ శాంతించండి అని అన్నారు. శాంతించండి అనే రాజసూయాగంలో ఆయనకి మహా అగ్రపూజ జరిగింది కృష్ణుడికి. కృష్ణుడు లెక్కెట్టుకుంటున్నాడు. ఇందాక చెప్పారు కదా, దమఘోషుడు శృతశ్రవ అనేటువంటి వాళ్ళకి పుట్టినప్పుడు వీడు అష్టావక్రుడి కింద పుడితే వీడి చేతిలో పెడితే ఎప్పుడైతే వీడి యొక్క రూపం మామూలుగా వస్తుందో వాడి చేతిలో వీడి మరణం ఉంటుందని చెప్పి ఇది ఎక్కడ కూడా బాబు. వాడేమో పెట్టారు, ఎవడు చంపేస్తాడో ముందే తెలుసు. శిశుపాలుడికి తెలుసు, వాళ్ళ అమ్మకి తెలుసు. మరి శిశుపాలుడికి చెప్పిందో లేదో. అప్పుడు వచ్చి 2 కాళ్ళు పట్టుకుని చాటుగా గదిలోకి తీసుకెళ్ళి మా వాడికి మంచి రూపం ప్రసాదించామని నేను సంతోషించనా, నీ చేతిలో చచ్చిపోతాడని బాధపడినా, దాన్ని ఏం చేయమంటావో చెప్పని ప్రార్థిస్తుంది. మేనత్ కదా అమ్మ, వరమిస్తున్నాను నీకు. వాడు చాలా తప్పులు, నేను మనకేదో 100 లెక్క చెప్తారు కానీ వాడి తప్పులు పరాకాష్ఠకి చేరుకునేదాకా ఊరుకుంటాను. మనకి సినిమాలో మన ఎన్టీ రామారావు గారు, కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు గారే మనకి అంత అందమైనటువంటి రూపంతో ఆయన శ్రీకృష్ణ పాండవీయంలో ఉన్నంత అందంగా ఎన్టీ రామారావు గారు కృష్ణుడు ఇంకెందులోనూ ఉంటారు, అంత అందంగా ఉంటారు. ఆయన 100 చెక్కలు తాంబూలో ఇచ్చిన చెక్కలు లెక్కెట్టుకున్నట్టు మనకి సుదర్శన చక్రం వస్తుంది. ఆ చక్రంతో శిశుపాలని ఖండిస్తాడు. ఖండించి దుష్ట శిక్షణ అక్కడ చేయాలి. జరాసంధుని చంపొచ్చి రాజసూయాగం
ఇందాక గురువుగారు చెప్పారు, శిశుపాలుని ఇప్పుడు చంపొద్దు, తర్వాత రాజకీయాలలో ఉంటుంది. ఆయనకి తెలుసు కదా, ప్లాన్ అంతా ముందే తెలుసు ఆయనకి, కురుక్షేత్ర సంగ్రామం దాకా తెలుసు. అంతేకాదు అక్కడ వాటిని సంహరించాల్సి వస్తుంది. మనం ఇప్పుడు యుద్ధానికి వెళ్ళొద్దని అక్కడ వారించడానికి కారణం రాజసూయ ఆధ్వర్యంలో రాజసూయాగం జరిగే చోట ఇది జరగాలి, రాజులందరికీ తెలియాలి, శిశుపాలు యొక్క శాప విమోచన అవ్వాలి. అందుమూలంగా నేను అవతరించి సంహరిస్తున్నాను. సంహరించాడు. సంహరించిన తర్వాత రాజసూయాగంలో ఆయన యొక్క అగ్రపూజ నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఈ విషయమంతా భీష్ముడు చెప్పి, ఎప్పుడు ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి వాళ్ళలో దేవుడు, దేవాది దేవుడు, యోగీశ్వరేశ్వరుడైనటువంటి కృష్ణుడే అగ్రతాంబూలం ఇవ్వడానికి అర్హుడు అని చెప్పి అప్పుడు దీన్ని పూర్తి చేయండి అని చెప్పాడు. ఆ విషయం నన్ను గురుగారు మీకు చెప్పమన్నారు. నేను కృష్ణుడే లేదా భీష్ముడు అనుకుని ఆయన యొక్క గుణగణాలన్నీ కూడా మనందరికీ కూడా యోగ్యమైనటువంటి అనుసరించదగినటువంటివి. అంచేత కృష్ణుడి మీద ఏ విధమైనటువంటి సందేహము పడవద్దు. 8 ఏళ్ల వయసులో బట్టలు దొంగిలించాడన్న వాడికి 7 ఏళ్ళు 8 ఏళ్ల కుర్రవాడికి వస్త్రాభరణం చేయడం ఎందుకు చేశాడు అనేటువంటిది మనకి అర్థమవుతున్నది. చిలిపి చేస్తుంది. వాళ్ళకేమో తత్వం బోధించాడు. కాత్యాయని వ్రతం చేసేటప్పుడు అలా దిగంబరలేసిన వాడు సరదాగా దిగేశారు నీళ్ళలో, దిగకూడదని చెప్పి వాళ్ళకి వ్రతం యొక్క ఫలము ఇప్పుడు ధనుర్మాసంలో ఉన్నాం మనం. గోపికలు కాత్యాయని చేసిన వ్రతం చేసిన వెంటనే గోదాదేవి చేసింది. ఆ చేసిన వ్రతాన్ని ఇప్పుడు దేవాలయాలన్నింటిలోనూ కూడా తెల్లవారుజామున లేచి మనం అనుసరిస్తూ ఉంటాము. అలాంటి కాత్యాయని వ్రతం చేసేటప్పుడు ఫలం దక్కదని దొంగిలించాడు. మరి ఇవన్నీ ఎందుకు దొంగిలించాడో నేను చెప్పాను. ఏ చర్య చేసినా దానిలో అర్థము అంతరార్థం ఉండేటట్టుగానే చేశాడు. కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడే దేవుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం, ఆయనే దేవుడు, నేనే దేవుడు అని ఆయన చెప్పాడు. ఎందుకన్నా నిదర్శనాలు మనకేం లేవు. అంచేత ఈయనకి అగ్ర పూజ చెయ్యవచ్చు అని భీష్ముడు ప్రతిపాదించాడు. శిశుపాల వధ జరిగిన తర్వాత అది జరుగుతుంది. అది జరిగిన తర్వాత రాజసూయాగం పూర్తవుతుంది. రాజసూయాగం పూర్తయిన తర్వాత అవరోధ స్నానం జరుగుతుంది. అక్కడితో సరే మళ్ళీ దానికి ఎప్పుడు కూడా ఆయన నారదుడు ఒకటి ఈయన ఒకటి పూర్తి చేయరండి, కామా పెడతారు, ఫుల్ స్టాప్ పెట్టరు. రాజసూయాగం జరిగిన తర్వాత వాడికి బుద్ధి పుట్టింది, మైసభలోకి వెళ్ళి సంచరించాలనేటువంటి బుద్ధి దుర్యోధనుడికి పుట్టింది. మైసభలోకి వెళుతుంది. మైసభ అంటే ఏం కాదు, ఇప్పుడు చెప్పి సుధర్మ సభ లాగా వాళ్ళందరూ కూర్చుని ఉండగానే వాడు వస్తూ ఏమీ చేయలేదు. మనకి సినిమాలో చూపించినట్టుగా ద్రౌపది నవ్వడం, ద్రౌపది వారించడం, ఈ పంచపత్రుడిని చంపేస్తాను, ఇది కాదు. జరిగింది యథార్థం. ఇది యథార్థ భారతం అని ప్రవచనం చేస్తున్నాయని రాసి అయోధ్య వెళ్ళేటప్పుడు అది పట్టుకెళ్ళిపోయిన పుస్తకం. ఒక రోజునే ఉన్నాను ప్రవచనంలో. షణ్ముఖ శర్మ గారు ఆయన ఇది యథార్థ భారతం అని ఒక పుస్తకం, 600 పేజీలు ఉంది పుస్తకం. అది అయోధ్య వెళ్ళేటప్పుడు వెళుతూ వస్తూ 2 రోజులు ట్రైన్లో ఉన్నాను, చదివేశాను పూర్తిగా. ఎందులో ఏ రకమైనటువంటి అపోహలు మనకు సృష్టించారో ఆయన ఖండిస్తూ వ్యాస భారతంలో ఇలా ఉంది అన్నారు. వ్యాస భారతంలో ఏముంది అంటే, దుర్యోధనుడు వస్తుంటే ఈ సభలోకి వీళ్ళందరూ ఉన్నారు, భీముడు అందరూ ఉన్నారు, ద్రౌపది లేదు అక్కడ, చిలకెత్తలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, భీముడు ఉన్నాడు. వస్తూ నీళ్లు ఉన్నాయని చెప్పి పంచెని ఇలా పైకెత్తి పట్టుకున్నాడు. అక్కడ నీళ్లు లేవు. అది చూసి నవ్వాడు. భీముడు నవ్వాడు, అక్కడ ఉన్నవాడు నవ్వారు. ధర్మరాజు వారించాడు, కృష్ణుడు నవ్వమన్నాడు. ధర్మరాజు వారించాడు, కృష్ణుడు నవ్వమన్నాడు. నవ్వండి అన్నాడు, నవ్వారు బాగా గట్టిగా పడ్డారు. అది కురుక్షేత్ర సంగ్రామానికి నాంది అన్నమాట. నన్ను ఇలా అవమానించారు, వాళ్ళ ఐశ్వర్యం ఏమీ లేదని జరిగిన కారణం ఏంటంటే, ధర్మరాజు ఎంత లౌక్యుడో చూడండి. రాజసూయాగానికి వచ్చే దాంట్లో అందరికీ తలోపని అప్పచెప్పారు. మీరు మంచినీళ్ళు చూడండి, మీరు వంట చూడండి అన్న చోట రాజులందరూ పట్టుకొచ్చే ధనకనక వస్తు వాహనాలని నువ్వు చూడాలి దుర్యోధనుడికి అప్పచెప్పారు. ఇవన్నీ పళ్ళాలు నిండా పోస్తున్న వాడు వచ్చి ధర్మరాజు దగ్గరికి రావడం, నమస్కారం చేయడం, దుర్యోధనుడికి అప్పచెప్పారు. దుర్యోధను ఒక 7 మంది పెట్టించాడు. ఆ రూమ్ అంతా, భవనం అంతా అన్ని రత్నఖచ్చితమైనటువంటి మణిమాణిక్యాలతో నిండిపోయి ఉంటే అసలే అసూయ. అభిమానధనుడు కాదు దుర్యోధనుడు, దురభిమానం ఉంటుంది. ఎదటివాడికి ఉన్నదాన్ని కళ్ళు కుట్టేయడానికి దురభిమానం అంటారు. దాన్ని ఏదో రకంగా చేసేయాలనేటువంటి దాన్ని దురభిమానం. మనకుంది వాడికి ఉంది అనేటువంటి దాన్ని అభిమానం అనుకుంటాం, మనకు లేదని బాధపడటం కూడా వేరే రకమైనటువంటి. కానీ వాడికి అలాంటిది కాదు. ఇంతటి మయసభ ప్రపంచంలో ఎక్కడా లేదు. అందరినీ అడిగాడు, మయసభ లాంటిది ఎక్కడా లేదంటే ఇలాంటి మత్సరము వాడికి వచ్చింది. ఏమని, అన్నదమ్ముల పిల్లల్లో ఉండేటువంటి సహజమైనటువంటి మత్సరం చాలా ఎక్కువ వచ్చి ఇన్ని ధనకనక వస్తు వాహనాలు వీడికొండడం ఏమిటి, మయసభ ఉండడం ఏమిటి, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రాజసీయాగాన్ని వాడి చేయడం ఏమిటి,
నేను ఇలా ఉండిపోవడం అందులో అతను తప్పే ఉంది, ధర్మరాజు తప్పలేదు, అందరూ ఒప్పుకున్నారు, చేశారు అని చేత దానికి కనుగుట్టి సరే మాయాజోగంలో ఓడించి వాళ్ళ సంపదనంతా హరించాడు. దానికి కారణము గాంధారీదేవి అడుగుతుంది, నాయన నువ్వు అనుకుంటే ఆపలేవా ఈ యుద్ధాన్ని? నువ్వు రాయబారానికి వచ్చావు, చేసావు, మరి నువ్వు యుద్ధం ఆపలేకపోయావు అంటే నేను ఆపుదామనే నేను చాలా ప్రయత్నం చేశాను అత్త, కానీ మీ ఆయన పడినవాడు. ధృతరాష్ట్రుడికి తన కొడుకు రాజవ్వాలనేటువంటి కాంక్ష చాలా ఉంది, కళ్ళతో ఆయనకి అన్నీ తెలుసు. అయితే ఇప్పుడు గాంధారి దండం పెట్టినా కానీ ఏదో ధర్మ సతో చేయహానే అంది, కానీ విజయోత్సవం అని అంతటి మహాపతి వర్తలు గాంధారి ఒకే ఒకటి భర్తకి కళ్ళు లేకపోతే తను కళ్ళు మూసుకుని వస్త్రాన్ని కట్టుకుంది, కానీ ప్రపంచాన్ని చూడాల. అంచేత ఆవిడ యతో ధర్మ సతో చేయహాంది, కానీ నువ్వు జయీ భవ అని చెప్పి కొడుకుని దీవించలా. ధర్మం ఎటుంటే ధర్మం ఎటుంటుంది, ధర్మం ఎక్కడుంటే అక్కడ ఆయన ఉంటాడు, కృష్ణుడు ఉంటాడు. అంటే ధర్మం పాండవుల పక్షాన్ని ఉంది కాబట్టి పాండవులు జయించారు. ఏదో భీష్ముడిని అడిగి చంపేశారు, ద్రోణుడిని ఇలా చంపారని అన్ని మాయోపాయాలు చేశారని చెప్పి అంటారు, కానీ ఇదంతా రాజనీతి. ఇందులో ఏ విధమైనటువంటి తప్పు లేదు. మనమే సందేహిస్తే ఇంకోటికి సమాధానం చెప్పడం. అంటే మనసులో మనం సందేహాలు పెట్టుకోకూడదు. భీష్ముడు ఎలా పడిపోతాడు అనేటువంటి విషయం భీష్ముడికి తెలుసు తప్ప ఇంకెవరికి తెలియదు. ఎందుకు తెలుస్తుంది? తండ్రి ఏం చేశాడు, నాకు పెళ్లి చేశారు, నాకు కావాల్సిన అమ్మాయిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేసావు, నా పెళ్లి కోసం నువ్వు భీష్మ ప్రతిజ్ఞ చేశావు, బ్రహ్మచారిగా ఉంటానన్నావు, రాజ్యాధికారాన్ని వదులుకుంటానన్నావు, నీ పిల్లలు పుడితేనో అంటే నేను బ్రహ్మచారిగా ఉంటానన్నావు. ఇప్పటిదాకా ఎన్నిసార్లు అవకాశం వచ్చినా, ఎంతమంది బెదిరించినా, ఏం చేసినా భీష్ముడు పెళ్లి చేసుకోడు. భీష్ముడే చెప్పాడు ఇప్పుడు కృష్ణుడి గురించి. అంచేత ఆ భీష్ముడికి స్వచ్ఛంద మరణాన్ని తండ్రి అనుగ్రహించాడు. స్వచ్ఛంద మరణం అంటే నేను ఈవేళ చచ్చిపోతాను అని అనుకుంటేనే కానీ భీష్ముడు చావడు. వీళ్ళందరూ ఎవరు చంపడానికి, వీళ్ళు ఎవ్వరూ చంపలేదు. అయితే ఆయన చెప్పినటువంటి ఉపాయం అందరికీ తెలుసున్నదే. బాహాటంగా చాలా ఓపెన్ గా భారతంలో చాలా సార్లు స్త్రీ మీద యుద్ధం చేయను, స్త్రీగా పుట్టి పురుషుడిగా అంటే మనకి నపుంసకుడు అంటాం కదా, అలాంటి వాళ్ళతో యుద్ధం చేయను, నిరాయుధులతో యుద్ధం చేయను భీష్ముడికి ప్రతిజ్ఞ. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఆ వేళ ఈ జెండా ప్రతాపాన్ని తట్టుకోలేక శిఖండిని ఎదురుగుండా వదిలి వెనకాల నుంచి అర్జునుడు బాణేశాడు. అర్జునుడు యుద్ధం చేసినప్పుడే భీష్ముడు కింద పడిపోయాడు. తాను చనిపోవాలనుకున్న భీష్మాష్టమి రోజున చనిపోయాడు. భీష్మేకాదశి రోజున ఆయన ఉత్తరక్రియలు జరిగాయి. ఇవన్నీ కూడా సప్రమాణంగా ప్రమాణంగా దేనికి దానికి సరైనటువంటి సమాధానం వ్యాస భారతంలో ఉంటుంది. అంచేత మిస్కాన్సెప్షన్స్ జోలికి వెళ్ళి మనం వాటిని టేకిటీ కింద తీసుకోకూడదు. ఎంచేతంటే ఏ సినిమాలో హీరో ప్రతినాయకుడు అవుతాడు అంటూ దుర్యోధన నాయకుడు అనుకోండి, ఆయనకి అనుకూలంగా సినిమా తీశారు మన వాళ్ళు. కృష్ణుడు అయితే కృష్ణుడికి అనుకూలంగా తీశారు. అలాంటప్పుడు కొన్ని అసంబద్ధమైనటువంటి విషయాలు అందులో ప్రవేశపెట్టారు. అంచేత కృష్ణుడు చెప్పినదే మనందరం ఆచరించాలి అని చెప్పి భీష్ముడు ప్రతిపాదన చేసి, నువ్వు చేస్తున్నది ఏం తప్పు కాదు, ఆ శిశుపాల వదైంది కాబట్టి ఈయనకి అగ్రపూజ చెయ్యి నాయన అని చెప్పి ధర్మరాజుకు చెప్పి ఆయనకి అగ్రపూజ చేయించాడు. అలాంటి కృష్ణుడికి మనందరం కూడా మనసా వాచ ఈ భాగవత సప్తాహంలో ఇంతటి సత్కార్యాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ యజమానులందరికీ కూడా అభినందనపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా అలా జై కృష్ణ ఆ విధంగా అన్ని 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 వాళ్ళ ఇది ప్రసాదం, అది అన్ని ప్రసాదాలే అని చెప్పండి. ఇది కూడా ప్రసాదం కాబట్టి ఆ విధంగా మనకందరికీ కూడా శ్రీకృష్ణుడు ఆ తర్వాత శిశుపాలుడి యొక్క మంగళం కాదా శ్రీకృష్ణాన్ ప్రకృతిలో విష్ణురంగేజసః యదాసీన్ మంగళం రామతత్తే భవతు మంగళం ఋషే సాగరా దీపా వేదా లోక దిశచ్యతే మంగళాని మహాబాహో సంతు నమః మంగళం పౌత్రఖ్యాయ వెంకటశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తిగానోదదాతు ఉదయాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోన్నమః. ఇంద్రశరది భూతేషు గుహాయాం విశ్వం త్వం విఘ్నస్త్వం షట్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం చేస్తున్నప్పుడు కానీ
అప్పుడు సంధ్యా సమయమైనా వేరొక ఉపాసన అక్కర్లేదు. గురువుల దగ్గర కానీ తల్లిదండ్రుల దగ్గర కానీ కూర్చొని ఉంటే అలా కూర్చోవడమే సంధ్య. ఉదయం పూట తూర్పు వైపు ముఖం పెట్టుకొని కూర్చోవాలి. సాయంకాలం ఉత్తరం వైపు ముఖం పెట్టుకుని కూర్చొని కొద్దిసేపు పశ్చిమం వైపు ముఖం పెట్టి సూర్యుని యొక్క అవతరణం అంటే అస్తమించడాన్ని మనం చూడాలి. ఉదయం సూర్యుని యొక్క ఎదుగుదలను చూడాలి, కానీ సూర్యుడిని చూడకూడదు. ఉద్యంతం అస్తమ్యంతం ఆదిత్యం ధ్యానం చేయాలి అంతే. ఉదయిస్తున్న సూర్యుడిని కానీ అస్తమిస్తున్న సూర్యుడిని కానీ ధ్యానము చెయ్యాలి అని ఉంది, చూడకూడదు. మనకు నేక్షేత ఉద్యంతం ఆదిత్యం నాస్తమ్యంతం కదాచన అని ఉంది. ఉదయిస్తుండే సూర్యుడిని చూడకూడదు, ధ్యానం చేయాలి. హఠాత్తుగా కళ్ళల్లో కనపడితే పర్వాలేదు, కానీ దృష్టి పురస్సరంగా ఇచ్ఛాపురస్సరంగా సూర్యుని చూడకూడదు ఉదయిస్తున్నప్పుడు. అది భూమి యొక్క ప్రసవం లాంటిది. ప్రసవ సమయంలో ధ్యానం చేసి చక్కగా తల్లికి బాధ లేకుండా పుట్టాలి అని భగవంతుని ప్రార్థించాలి. కానీ ప్రసవ సమయాన్ని చూచేవారు, ప్రసవ సమయాన్ని నిర్వహించేటువంటి వాళ్ళు, అలాంటి సేవికలు కానీ ఎవరైనా ప్రసవం చేసేవారు కానీ వాళ్ళకి అలా చూచే అధికారం ఉంటుంది. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా భగవంతుడిని ధ్యానిస్తూ సరిగ్గా ప్రసవం జరగాలి అని కోరడం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా సూర్యోదయ సమయంలో కూడా సూర్యుడిని చూడకూడదు. సూర్య అస్తమయ సమయంలో కూడా సూర్యుడిని చూడకూడదు. ధ్యానము వల్ల గొప్ప ఫలితాలు మనకు కలుగుతాయి. ముఖ్యంగా వచ్చే గొప్ప ఫలితం ఏమిటి అంటే సద్బుద్ధి, మంచి బుద్ధి కలుగుతుంది అందరికీ కూడా ధ్యానం వల్ల. యో దేవ సవిత అస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయే తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. యో దేవ సవిత, ఏ పరమాత్మ అయితే సవిత అనే పేరుతో సూర్యుడిని అంటాం, కానీ సవిత అంటే ఇక్కడ పరమాత్మ, సూర్య మండలంలో ఉండే పరమాత్మ. యో దేవ సవిత అస్మాకం, మా అందరికీ ఈ సూర్యుడు ధియో ధర్మాది గోచరాః ప్రేరయే, ధర్మము అర్థము కామము మోక్షము అనే 4 పురుషార్థాలను కలిగింపచేసేటువంటి సద్బుద్ధులను ప్రేరణ చేసేటువంటి ఏ సూర్యుడైతే ఉన్నాడో తస్య యత్తేజః, ఆ సూర్యుని యొక్క ఎర్రని చక్కని ప్రకాశ రూపంగా బాధపెట్టని తేజస్సును, శ్రేష్టమైన తేజస్సును ఉపాస్మహే. వరేణ్యం తత్ ఉపాస్మహే. తస్య యద్భర్గః, ఆ సూర్యుని యొక్క ఏ తేజస్సు అయితే ఉందో వరేణ్యం శ్రేష్టమైనటువంటి తత్, ఆ సూర్య తేజస్సును ఉపాస్మహే, మేము ధ్యానిస్తున్నాము అని ఇది గాయత్రి మంత్రం యొక్క అర్థం. మనం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ అని ఒకరోజు మనం ఇక్కడ ధ్యానాన్ని చేసుకున్నాం. ఇది కూడా గాయత్రి మంత్రమే. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్ తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే అనేది గాయత్రి మంత్రము. అదేవిధంగా సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ అనేటువంటిది కూడా గాయత్రి మంత్రం. చాలా గాయత్రి మంత్రాలు ఉన్నాయి. అందులో సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ అనేటువంటి గాయత్రి మంత్రం చాలా శ్రేష్టమైనటువంటిది. మనందరిలో కూడా చైతన్య రూపంగా ఉంది. సర్వ చైతన్య రూపం తాం ఆద్యాం విద్యాం, విద్యాస్వరూపంగా ఉంది, జ్ఞానస్వరూపంగా ఉంది.
ఆద్యాం విద్యాం చ ధీమహి. ఆ తత్వాన్ని మనమందరము కూడా ధ్యానిస్తున్నాము. బుద్ధిం యా నః ప్రచోదయాత్. నహ అంటే మాకు, యా అంటే ఏ విద్య మనకు బుద్ధిం సద్బుద్ధిని ప్రసాదిస్తుందో, ఏ అమ్మవారైతే సావిత్రి రూపంతో కానీ, గాయత్రి రూపంతో కానీ, మాతృరూపంతో కానీ, నిద్రారూపంతో కానీ, ప్రకృతి రూపంతో కానీ, బుద్ధి రూపంతో కానీ, అన్న రూపంతో కానీ, దాన రూపంతో కానీ, శ్రద్ధారూపంతో కానీ, భక్తి రూపంతో కానీ ఏ అమ్మవారైతే ఉందో ఇలాంటి శక్తులన్నీ కూడా అమ్మవారివే. ఆ అమ్మవారే సావిత్రి, సరస్వతి, గాయత్రి అనే పేరుతో మనం పిలుస్తాము. సంధ్య అనే పేరు కలది కూడా ఆమెనే. అలాంటి సంధ్యాదేవి మనందరినీ కూడా రక్షించాలి, మనందరినీ కూడా చూడాలి అనేటువంటి ప్రేమతో మనమంతా కూడా ఉపాసన చేస్తున్నాము. ఆ విధంగా ఆమె మనల్ని రక్షిస్తుంది. ఈ సమయంలోనే మనం ఆలోచించవలసింది ఏమంటే శివుడు, విష్ణువు, ఇతర దేవతలు అన్నీ మనం చెప్పుకున్నాము. దేవతలందరిలో కూడా ఏకత్వాన్ని చూడటము, ఆ ఏకత్వ భావం కలిగి ఉండడమే ధ్యానం. ధ్యానం అనే శబ్దానికి అర్థం ఏమిటి అంటే ఒకటిగా ఆలోచించడం ధ్యానం, అనేకంగా ఆలోచించడం అధ్యానం. మనకు ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత అంటే ఒక వస్తువుపైనే బుద్ధి ఉండాలి. అనేకాగ్రత అంటే అనేక విషయాల మీద దృష్టి ఉంటే అది అనేకాగ్రత, అది ఉండకూడదు. ఏకాగ్రత అంటే మనందరికీ కూడా ఒకే తత్వం పైన దృష్టి ఉండాలి. అలా అందరము ఒకటి అని అనుకొని అన్ని విధాలుగా ఒకతనాన్ని, ఏకత్వాన్ని ఆలోచించడం ఏదైతే ఉందో అదే ధ్యానం. మనం కళ్ళు మూసుకుంటే ఎవరూ కనిపించరు. అంతేకాదు మనస్సులకు కూడా రాకుండా ప్రయత్నం చేయాలి, మాటలు కూడా వినపడకుండా ప్రయత్నం చేయాలి. ధ్యానము అని అంటే ఏ శబ్దము వినపడకూడదు, ఏ రకమైనటువంటి ఆలోచనలు కూడా రాకూడదు. కానీ మనకు బయట మాటలు వినపడుతున్నాయి కదా అని ఆలోచనలు కూడా బయటకు వస్తాయి. ఏం మాట్లాడుకుంటున్నారు అని ఇప్పుడు అనుకుంటున్నాం మనం. కానీ ఆ మాటలు వినబడినా అవి మనకు వినపడకుండా ఉంటే ధ్యానం. అలాగే మన ఆలోచనలు వస్తున్నా ఆలోచనలు రాకపోతే ధ్యానం. మనకు అనేకములైనటువంటి పనులు చేయవలసినవన్నీ గుర్తుకొస్తాయి. ధ్యానం చేస్తున్నప్పుడే గుర్తుకొస్తాయి. ధ్యానం చేస్తున్నప్పుడే మనస్సు అటు ఇటు చెదురుతుంది. ధ్యానం చేయకపోతే ఏమీ కాదు. ఏ పని చేయాలో అది మాత్రమే చేస్తాము, ఏ పని చేయకూడదో దాన్ని మనం చెయ్యం. కానీ ధ్యానమును చెయ్యాలి, అన్ని పనులను మర్చిపోవాలి, అన్ని ఆలోచనలు మర్చిపోవాలి, అన్ని శబ్దాలను మర్చిపోవాలి, అన్ని మాటలు చెప్పడం మర్చిపోవాలి, వినడం మర్చిపోవాలి. ఇలా బుద్ధిపూర్వకంగా మర్చిపోవడం, ఒకటి అని అనుకోవడం ఏదైతే ఉందో అది ధ్యానం. అలాంటి ధ్యానం చేస్తే సూర్యుడి యొక్క ధ్యానం వల్ల కూడా, ఆ సూర్యుడు అంటే సూర్యుడు కనిపించకూడదు, సూర్యుడిలో ఉండే చైతన్యం కనిపించాలి. అదేవిధంగా విష్ణు ధ్యానం అంటే కూడా విష్ణువు యొక్క బాహ్య రూపం కనిపించకూడదు, విష్ణువు లోపల ఉండే చైతన్యం. మనందరి లోపల ఉండే చైతన్యం ఒకటే. మనలో విడివిడిగా ఉండే చైతన్యం కానీ, సూర్యునిలో ఏకరూపంగా ఉండే చైతన్యం కానీ, విష్ణు రూపంగా కానీ, అమ్మవారి రూపంగా కానీ, శివుని రూపంగా, శంకరుని రూపంగా, గణపతి రూపంగా, ఏ రూపంగా ఉన్నా లోపల ఉండే చైతన్యం ఒకటి అని అనుకోవడం ధ్యానం. కాబట్టి అలాంటి ధ్యానం మనందరము కాకుండా పశుపక్షు కృమికీటకాదులు కూడా చేస్తున్నాయి. కాబట్టి యాగం సదా సర్వభూతాన్ని చరాణి స్థావరాణి చ సాయం ప్రాతర్ నమస్యంతి సామా సంధ్య అభిరక్షతు. ఈ కదలని ప్రాణులన్నీ కూడా ఇదే విధంగా ఏ సంధ్యను ఉపాసన చేస్తున్నాయో ఆ సంధ్యను మనము కూడా బుద్ధిపూర్వకంగా ఉపాసన చేయాలి. ప్రకృతిలో ఉండే అన్ని ప్రాణులు అవి బుద్ధి లేకుండా ధ్యానం చేస్తాయి, సహజంగా ప్రకృతితో ధ్యానం చేస్తాయి. మనం ప్రకృతి అనే బుద్ధితో కూడి మనం ధ్యానం చేయాలి. ఇలాంటి అవకాశం మనకు మాత్రమే ఉంది. అలా ప్రతిరోజు ధ్యానం చేస్తే మనం ఇంటిలో ఉండేవాళ్ళంతా ఒకడవుతారు, ఊళ్ళో ఉండేవాళ్ళంతా కూడా ఒకడవుతారు. మన తేజస్సు మనకు పెరుగుతుంది. అతః వయం సర్వేపి యత్ ధ్యానం కుర్మః ఓంకారం త్రిధా ఉక్త్వా అత్ర ధ్యానం సమాపయామః. ఓం
ఎంతమంది ఉన్నారో అంతమంది ఉంటే అందరూ ధ్యానం చేసినట్టు లెక్క. నేను కళ్ళు తెరిచిన తర్వాత ఎవ్వరూ కనపడకపోతే అప్పుడు కూడా నేను ధ్యానం చేసినట్టే లెక్క. ఇప్పుడు కళ్ళు చూస్తాను, కళ్ళు తెరుస్తాను, ప్రసాదం తీసుకుంటాను. అందరూ ఉన్నారు. హరి ఓం శుభం.